అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రషీద్ అనే వ్యక్తి చనిపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాడు. మనం సహజంగా ఎవరింటికైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళని ఓదార్స్తారు. అమ్మ ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, మేమంతా మీకు అండగా ఉంటాం, అది ఇదని. మన పక్కింట్లో ఎవరైనా చనిపోయినా, దూరపు చుట్టాలు చనిపోయినా మనం పరామర్శించే విధానం ఇలా ఉంటుంది. అమ్మ, నేను మీకు ఆ రోజు అది ఇచ్చాను, ఆ రోజు ఇది చేశాను, మొన్న మనం మాట్లాడతామా చావింట్లో? బుద్ధి జ్ఞానం ఉన్న వాడు ఎవ్వడో కూడా మాట్లాడలేడు. కానీ మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. కారణం ఏంటి? ఒక చావు అనేది వాడేసుకుంటాడనమాట. రాబందు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ ఆ శవాన్ని పీక్కు తిని తను ఎదగాలి, తన కడుపు నింపుకోవాలని చూసే వ్యక్తి. అసలు మాకొక డౌట్, వైసీపీ కార్యకర్తలందరినీ జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి దాడులు చేయించడం, లేకపోతే ఇలా హత్యలు చేయించడం చేసి ఆ బురద తీసుకెళ్లి తెలుగుదేశం మీద చల్లుతున్నారు అనేది మా డౌట్ కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే మనం గతంలో చూసాం, సొంత బాబాయిని, సొంత తండ్రి తమ్ముడినే చంపించేసి నారాసుర రక్త చరిత్ర అని పబ్లిక్గా బుక్కులు ప్రింట్ చేసి పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కార్యకర్తల్ని బలి చేయడంలో ఆలోచిస్తాడా? కార్యకర్తల్ని బలి చేసి అది ఆ బురద తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీదో, లోకేష్ గారి మీదో వేయడానికి వెనకంజ వేస్తాడా? ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊపి నుంచి ఎలా బయటకు తీసుకురావాలి, అలాగే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఈ విధంగా అనేక రకాల సమస్యలతో వాళ్ళు సతమవుతూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఏ బిల్డింగుల్లో కూర్చోట్లేదు, ప్రజల మధ్యలో ఉన్నారు. అలాంటి వ్యక్తుల మీద జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు, పేటీఎం బ్యాచ్ అంతా కొందరు బయలుదేరి నిందలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అని ముద్రేసినటువంటి ఒక వ్యక్తి కార్యకర్తల్ని బలి చేసి చంపేసి ఆ బురదని తెలుగుదేశం నాయకుల మీద చల్లడం వింత అనిపిస్తుందా? జాగ్రత్తగా ఉండండి వైసీపీ కార్యకర్తలంతా. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి సైకో. తన అధికారం కోసం ఏదైనా ఎవరినైనా బలి చేయడానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండి జగన్మోహన్ రెడ్డి నుంచి మీ ప్రాణాలు కాపాడుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ ఆశ్లేట్ నిర్మల్.